ఎవరైతే ఒక డిగ్రీ 6th సెమ్ వాళ్ళకి జరగనున్నటువంటి మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ దీని గురించి అయితే మాట్లాడదాము. సారీ ఫ్రెండ్స్, నేను అంటే ఉన్నటువంటి ప్లేస్లో లేకపోవడం వల్ల, కానీ చాలామంది కాల్ చేయడం వల్ల ఎమర్జెన్సీగా కేవలం మీకోసం అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఫస్ట్ అసలు ఎట్లా ఈ యొక్క ఎగ్జామ్ క్రాక్ చేయాలనే దాని గురించి ఎక్కువ మాట్లాడతాను. ఆఫ్టర్ దట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి బిఫోర్ గోయింగ్ టు మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ అయినా చేసుకోవాలంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, జస్ట్ మనం దీని గురించి ఈ థింగ్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. నేను ఫస్ట్ మీకు ఈ వీడియోలో యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి, దాంతోపాటు అట్లానే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ మనకున్నటువంటివి మేజర్గా ఈ కాన్సెప్ట్స్ అన్ని ఏదైతే ఫస్ట్ యూనిట్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి అయితే మాట్లాడతారు. ఆఫ్టర్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ అనాలిసిస్ గురించి మాట్లాడతారు. నెక్స్ట్ వచ్చేసరికి రేషియో అనాలిసిస్, తర్వాత ఫండ్ ఫ్లో, అట్లానే క్లాస్ ఫ్లో అనాలిసిస్, నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. జస్ట్ ఇవి దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ అన్నట్లు. ఈ కాన్సెప్ట్స్ కనుక మనకు ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి మనం ఏ విధంగా ఓన్గా రాసుకోవడానికైనా, క్వశ్చన్స్ ఎట్లా అడిగినా సొంతంగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని నేను ఫస్ట్ వీటి గురించి 1 or 2 minutes అయితే ఓవరాల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ అసలుకి జనరల్గా మనకున్నటువంటి సబ్జెక్ట్ పేరు మనకి మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్, అదే మేనేజ్మెంట్ అకౌంటింగ్ కాబట్టి, సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటిది, మనకి మీరు పాస్ట్లో కూడా చాలా టైమ్స్ అకౌంటింగ్ అనేది చదివారు. అకౌంటింగ్ ఈ సపరేట్ క్వైట్ డిఫర్ ఫ్రమ్ మేనేజింగ్ అకౌంట్. అకౌంటింగ్ అంటే ఏంటంటే జనరల్ ఫస్ట్ మాట్లాడుకుంటే ఏదైతే ఓన్లీ డబ్బు ఫైనాన్షియల్స్ పరంగా చూసుకునేటువంటి మ్యాటర్స్ అన్నీ నథింగ్ బట్ రిలేటెడ్గా అకౌంట్స్ కిందకు వస్తాయి. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే మనకున్నటువంటి మేనేజ్మెంట్ అంటే ఓన్లీ ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ A to Z ఏమైనా ఉండని, ఆ యొక్క ఫైనాన్షియల్స్ని ఉన్నటువంటి యొక్క A to Z ఏది ఉన్నా కూడా, కానీ దాంట్లో మనం ఏ విధంగా దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము, ఐ మీన్ అంటే ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అనేది ఒక్కటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే ఇప్పుడు మనం బ్యాంకులోకి వెళ్ళామనుకోండి, బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఒక అకౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఉంటుంది, కానీ ఆ అకౌంటింగ్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు స్టార్ట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే వాళ్ళు చేస్తారు బిట్వీన్ 10 to 6లో. సో కానీ దాన్ని మొత్తాన్ని అట్ ద ఎండ్ ఆఫ్ డేకి కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నామా లేదా అనేది మెయిన్ థీమ్లోకి వస్తుంది. అట్లా కాకుండా మనం నువ్వు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా ఎట్లా చేసినా దాన్ని కరెక్ట్గా కనుక మేనేజ్ కనుక చేయలేదనుకోండి, అప్పుడు చేసిన దాంట్లో ఎర్రర్స్ వస్తాయి, దాంతోపాటు చేసినటువంటి పనికి అయితే మనకి యూజ్ అయితే ఉండదు. సో జస్ట్ మీకు అర్థమైంది కదా, మేనేజ్మెంట్ ఈజ్ క్వైట్ డిఫర్, అట్లానే అకౌంటింగ్, దీస్ ఆర్ ద 2 సపరేట్ వర్డ్స్. ఇది సపరేట్ వర్డ్ అన్నట్లు, ఇది సపరేట్ వర్డ్ అన్నట్లు. అకౌంటింగ్ అంటే నథింగ్ బట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మొత్తం రిలేటెడ్ వస్తుంది. ఇక్కడ మేనేజింగ్ అంటే ఏంటంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మొత్తాన్ని ఏ విధంగా మనం దాన్ని మేనేజ్ చేస్తున్నాం అనేది వాటి కిందకు వస్తుంది. దీంట్లో జస్ట్ మీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి లేవు, మనం తీసేటువంటివి మొత్తాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మంత్లో మే మంత్లో ట్రాన్సాక్షన్స్ చేశా, అట్లానే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, లేకపోతే పాస్ట్ 1 year నుంచి ఈ మొత్తాన్ని నాకు కావాల్సినటువంటి పర్టికులర్ టైం పీరియడ్లో పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ అనేవి లిస్ట్ మొత్తాన్ని తీసుకోవడానికి, ఐ మీన్ ఆ డబ్బులు ఉన్నటువంటి వాటిని మొత్తాన్ని మనం డిపాజిట్ తీసుకురా, జస్ట్ మీకు బ్యాంక్ని పోలిక తీసుకొని చెప్తున్నా. ఇట్లా వాటిని మనం స్టేట్మెంట్స్ అంటాము. అనాలిసిస్ అంటే ఏం లేదు, వాటి మొత్తాన్ని ఏ విధంగా మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే అది ఎట్లా ఫామ్ అవుతుంది అనే దాని గురించి కాబట్టి మనం రాసేది. సో దాన్ని క్లియర్గా అనాలిసిస్ అయితే చేయాలి. అది నెక్స్ట్ ఇంకా రేషియో అనాలిసిస్ అంటే వీటిని రేషియోస్లో వీటిల్లో మాట్లాడతాము. ఫండ్స్ గురించి, అట్లానే క్యాష్, వీటి గురించి క్యాష్ వేరు ఫండ్స్ వేరు ఉంటుంది. ఫండ్స్ అంటే త్రూ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఫండ్స్ ఏ వస్తాయి నార్మల్ ఇవి. క్యాష్ అంటే త్రూ ఓన్లీ లిక్విడ్ క్యాష్ అంటాం కదా, అవి క్యాష్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఖచ్చితంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క బ్రేక్ ఈవెన్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ లేకుండా మీకు ఎగ్జామ్ పేపర్ అయితే ఉండదు, ఏదర్ ఇట్ మే బి షార్ట్స్లో కానీ లాంగ్స్లో కానీ. అట్లా డెసిషన్ మేకింగ్ కూడా జస్ట్ ఇంతవరకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫాస్ట్గా మీకు అసలుకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటివి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మందికి నేను చెప్పాలనుకుంటుంది ఇంతవరకు మెయిన్ కాన్సెప్ట్స్. చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ థియరీ మీద అయితే ఫోకస్ చేస్తారు. ఎవరైతే ఈ యొక్క సబ్జెక్ట్లో థియరీ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళైతే చాలా రిస్క్ అయితే పెట్టుకున్నట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు అట్లాంటి రిస్క్ అయితే పెట్టుకోవద్దు. దీంట్లో మనకి థియరీ ఎంత ఇంపార్టెంట్లో అట్లానే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా జస్ట్ అసలుకి ఏవి ఇంపార్టెంట్, దాంతోపాటు ఎక్కడెక్కడ మనం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని దాని గురించి అయితే నెక్స్ట్ ఫర్దర్ వచ్చేదంటే నెక్స్ట్ 6-7 minutesలో నెక్స్ట్ మాట్లాడతాను. అది ఇంకా ఇంతవరకు అయితే మెయిన్ అర్థమైంది కదా. మీరు ఎట్లా టైం బేర్ చేస్తారంటే 40-60 రేషియో అయితే ఇవ్వండి. మీరు 40% థియరీకి కనుక టైం స్పెండ్ చేసినట్లయితే
నెక్స్ట్ 60% అనేది మీరు ఓన్లీ మీరు యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి అయితే టైం అయితే ఉన్నది. ఇంక ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ముఖ్యమైనది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకటి ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా నేను ఎక్కువ క్వశ్చన్స్ ఏం రాలేదు, చాలా తక్కువ క్వశ్చన్స్ రాశాను. ఫస్ట్ వీటికి ప్రయారిటీ ఇచ్చి కేవలం వీటి మీద అయితే డిపెండ్ అవ్వమని నేను చెప్పట్లేదు, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 100కి 100% ఇవైతే ఏట్లలో ఈ ఒక్క క్వశ్చన్ కూడా స్కిప్ చేయకుండా 100కి 100% ఇవి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకా మీరు కొత్త వాటికైతే ఖచ్చితంగా చదువుకోండి. కాకపోతే ఫస్ట్ వీటికి ప్రయారిటీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రాఫిటబుల్ రేషియోస్ అంటే ఏంటిది, దాని గురించి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఉంది, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫుల్ అని ఎందుకు రాశానంటే ఈ యొక్క బ్రేక్ ఈవెన్ గురించి ఎట్లా ఉంటుంది అంటే, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏందంటారు, లేకపోతే బ్రేక్ ఈవెన్ వల్ల యూజెస్ ఏందని అడుగుతారు. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, యూజెస్ అన్నా లేకపోతే నెక్స్ట్ వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నా కూడా అడుగుతారు. బ్రేక్ ఈవెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఫస్ట్ మనకి బ్రేక్ ఈవెన్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక 1 వర్డ్ లైన్లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ని తీసుకుందాం, ఎనీ మార్కెట్ తీసుకున్నప్పుడు డైలీ అప్ అండ్ డౌన్స్ అనేవి ఇట్లా, ఇది కామన్ ఇది. కానీ బ్రేక్ ఈవెన్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే, నీకు ఇది ఒక మ్యాప్ అనుకున్నప్పుడు నీకు ఇట్లాగా ఇది ఒక లైన్ అనుకున్నప్పుడు నీకు నెక్స్ట్ లైన్ ఇంకొక లైన్ ఇక్కడ నుంచి ఇట్లాగా వస్తుంది అనుకోండి. ఇప్పుడు నీకు ఇక్కడ ఏదైతే క్లియర్గా చూడండి, ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ఏరియాలో నీకు ఈ యాంగిల్లో 2 లైన్స్ అనేవి నీకు కాంటాక్ట్ కనబడుతున్నాయి కదా, మెర్జ్ అయినవి. ఈ పాయింట్నే మనం సింపుల్గా బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇదే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే, దీనికి మీరు కంగారు పడిపోయి పెద్దగా ఏం లేదు, జస్ట్ ఇదే బ్రేక్ ఈవెన్ పాయింట్. దీని గురించి మనం క్లియర్గా నేర్చుకునేది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, కానీ ఇవన్నీ దీని కిందకు వస్తాయి. అర్థమైంది అనుకుంటున్నాం బ్రేక్ ఈవెన్ గురించి అయితే మీకు. అది ఇంకా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది నేర్చుకోవాల్సింది డిఫైన్. ఖచ్చితంగా వస్తుంది ఈ క్వశ్చన్ ఎక్కడో చోట. డిఫైన్ మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్ అంటే ఏంటిది, అట్లానే వీటి యొక్క యూజెస్ ఏంటిది. ఈ క్వశ్చన్ ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ పేరు మేనేజ్మెంట్ అకౌంటింగ్ కాబట్టి ఒక స్టూడెంట్కి ఎంతవరకు అనాలిసిస్ ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏది కూడా స్కిప్ చేయొద్దు. యూజెస్ సపరేట్ అడుగుతారు, ఇంపార్టెన్స్ అడగొచ్చు, లేకపోతే నిన్ను డిఫైన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంది, లేకపోతే దాని బెనిఫిట్స్ అయినా అడగొచ్చు. కానీ హౌఎవర్ ఏది ఏమైనా కానీ ఈ కీ పాయింట్స్ మొత్తం అయితే ఏది కూడా స్కిప్ చేయకుండా అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే బెనిఫిట్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్. ఆల్రెడీ మాట్లాడుకున్నాము దాంట్లో కాన్సెప్ట్స్ లో, ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్ అవి కూడా షార్ట్స్ లో. ఇక్కడ డిఫైన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటిది. జస్ట్ ఇంకొకటి, ఈ క్వశ్చన్స్ ఎట్లా అంటే నీకు ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఎట్లా అంటే నీకు 2 వేస్లో వెళ్ళిపోతుంది. మీకు షార్ట్ ఆన్సర్స్లో జస్ట్ వాట్ ఈస్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అన్నా నువ్వు ఇక్కడ ఏం చదువుతావో అదైతే రాసేయచ్చు. అలాగనే నెక్స్ట్ ఇంకా ఎక్స్పెన్స్ అకౌంట్ అన్నా చదువుకుంటావు కాబట్టి ఇట్లా మీకు వాట్ ఈస్ వాట్ అని విడివిడిగా అడిగినా ఒకటి, లేకపోతే డిఫరెన్సెస్ అడిగితే సో అప్పుడు ఏంటంటే ఈ 2 పక్కన పెట్టేసి కంపేర్ చేసి రాస్తాం కాబట్టి సరిపోతుంది. అది ఈ క్వశ్చన్ అయితే. నెక్స్ట్ ఇంకా యూజెస్ ఆఫ్ మార్జినల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్ అంటే ఏముండదు, చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అది కూడా 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి ఇట్లా ఉందనుకోండి, ఎంఆర్పి 50 రూపీస్ ఉందనుకోండి. 1 నిమిషం చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. ఎంఆర్పి అనేది నీకు 50 రూపీస్ కనుక ఉందనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే మార్జిన్ అనేది నీకు ఎక్కడ లభిస్తుంది అంటే అది కస్టమర్ చాయిస్ మీద డిపెండ్ ఉంటుంది. అది ప్లస్ అనే అమౌంట్లో నువ్వు ఎంతైనా పెట్టుకోవచ్చు, అది నీ ఇష్టం. దీనికోసం మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీషో అనేది ఒక మామూలుగా యాప్ ఉంది కదా, ఈ మీషో యాప్ అనేది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. దీంట్లో ఏమైందంటే ఎంఆర్పి 50 రూపీస్ ఉందనుకోండి, కానీ దాంట్లో ప్లస్ అని పెట్టేసి కస్టమర్ ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళు ఎంతైనా 20 కానీ ప్లస్ వాళ్ళ ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. అప్పుడు దాని టోటల్ వాల్యూ ఎంత అవుతుంది అంటే, అప్పుడు దాని టోటల్ వాల్యూ వచ్చేసి 70 అవుతుంది. ఈ విధంగా ఈ 20 రూపీస్ అనేవి మార్జినల్ కాస్ట్ అన్నట్లు. ఈ మార్జినల్ కాస్ట్ కంప్లీట్గా నీకు కస్టమర్ ఎవరికైతే లాభం ఉంటుందో వాళ్ళకి ఉంటుంది. అర్థమైంది కదా, ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్స్ట్రా 20 ఉందో దీని ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్ముతారు, నథింగ్ బట్ అదే మార్జినల్ కాస్ట్ అంటే. ఒకసారి దాని గురించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ పర్చేసింగ్ డెసిషన్ అనాలిసిస్. డెసిషన్ అనాలిసిస్లో మనకు ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంది, దాని ఒక యూజెస్ ఏంది. పర్చేసింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూత్పేస్ట్ ఉంది, టూత్పేస్ట్ కంపెనీ తయారు చేసేదేమో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాము. దాన్ని బయట సేల్స్లోకి తీసుకొచ్చి ప్రజలు కొనుక్కుంటారు కదా, అది పర్చేసింగ్ కిందకి వస్తుంది. దాని డెసిషన్ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది ఆ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్లో రక్షణ అవధి. ఇంకొకటి ఎవరికైతే తెలుగులో కావాలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు దీన్ని క్లియర్గా అంటే గీతలు లేనప్పుడు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని
గూగుల్ మనకి లెన్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళినట్లయితే ట్రాన్స్లేటర్లో మీకు క్లియర్గా తెలుగులో కూడా క్వశ్చన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి. అది విషయం. ఇంకా నెక్స్ట్ ఈ ఒక్క క్వశ్చన్ అయితే చూసుకోండి, టర్మ్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే ఏంది కీవర్డ్గా ఇంతవరకు. కానీ ఇప్పుడు ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది స్కోరింగ్ మాట్లాడుకుందాము. ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలనే దాని గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, హౌ అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసే దాని గురించి. ప్రీవియస్ మోడల్ పేపర్స్లో అంటే ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను చెప్తున్నా, ప్రీవియస్ మోడల్ పేపర్స్లో ఏముంటాయో వాటి మీద ఫోకస్ చేయండి. మీరు మోడల్స్ అయితే నేర్చుకోండి, ఉన్న క్వశ్చన్ ఉన్నట్టు నేర్చుకోవద్దు. మోడల్స్ నేర్చుకున్నట్లయితే మీకు నెంబర్స్ మార్చినా ఏమైనా మార్చినా కూడా సొంతంగా అయితే ప్రాక్టీస్ చేయగలవు. నెక్స్ట్ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఫార్ములాస్ మీకు ఈ యొక్క ఎగ్జామ్లో కనిపిస్తాయి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఫార్ములా చేయ కనిపిస్తావు ప్రతి ఒక్క ఫార్ములాని మీరు పక్కన పేపర్లో రాసుకోండి, దాన్ని అయితే రివిజన్ చేసుకోండి. ఎక్కువ ప్రాక్టీస్ వరకు ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్కువ ప్రాక్టీస్ అయితే కావాలి. లాస్ట్లో ఇది ఒక మేజర్ టిప్ అయితే చెప్తా ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి. అదేంటిదంటే గివెన్ డేట్. అంటే కొన్నిసార్లు నీకు ఏం రాకపోయినా కూడా గివెన్ డేటా రాసి వాట్ ఈజ్ వాట్ అని ఫార్ములాస్ రాసినట్లయితే 1 or 2 మార్క్స్ అయితే నీకు ప్రొవైడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఎవరీవన్ ఫర్ వాచింగ్ PGN ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ PGN ఎడ్యుకేషన్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.